హే అమిగోస్! వీకెండ్‌లో ఏ మూవీ చూడాలా అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీక్ ఓటీటీలో కొన్ని మంచి మూవీస్ రిలీజ్ అయ్యాయి. వాటిలో నుంచి ఇంట్రెస్టింగ్‌గా ఉన్న కొన్ని ఈ వీడియోలో సజెస్ట్ చేయబోతున్నాం. 'రిప్' అంటే రెస్ట్ ఇన్ పీస్ కాదు. రాబరీ ఇన్ ప్రోగ్రెస్. అంటే ఒక రాబరీ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుందనుకుంటాం గానీ, ఒక మర్డర్ చుట్టూ ఈ స్టోరీ తిరుగుతుంది. యాక్చువల్‌గా ఇది క్రైమ్ థ్రిల్లర్ గాదు. మైండ్ థ్రిల్లర్. ప్లాట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్‌లోనే సస్పిషియస్‌గా ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు? దేనికోసం చేశారనేది ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఈ మూవీలో మ్యానిప్యులేషన్ ఎక్స్‌ప్లోర్ చేశారు. అబద్ధాన్ని ఎన్ని సార్లైనా మార్చొచ్చు. నిజాన్ని మాత్రం మార్చలేం గదా! ఇదే కోర్ కాన్సెప్ట్. కాప్ స్టైల్ థ్రిల్లర్‌కి నేటివిటీని యాడ్ చేసి థ్రిల్లింగ్‌గా ప్యాక్ చేశారు. బీజీఎం గురించి తప్పకుండా మాట్లాడాలి. మనలో సస్పెన్స్ ఫ్యాక్టర్‌ని బిల్డ్ చేయడానికి బీజీఎం హెల్ప్ అయింది ఈ మూవీలో. స్టార్టింగ్‌లో స్లో నరేషన్ ఉన్న ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌కి నెక్స్ట్ ఏం జరుగుతుందో అన్న క్యూరియాసిటీని బిల్డ్ చేశారు డైరెక్టర్. యాక్టర్స్ పెర్ఫార్మన్స్ కూడా చాలా సెటిల్‌గా ఉంది. గ్రౌండెడ్ క్యారెక్టరైజేషన్. మీ దగ్గర 2 అవర్స్ టైమ్ ఉంటే ఈ మూవీని మిస్ అవ్వద్దు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఫీల్ దట్ థ్రిల్. 'హిస్ అండ్ హెర్స్' ఒక మినీ సీరీస్. అంటే ఇది లిమిటెడ్ సీరీస్. అండ్ దీనికి సీజన్ 2 లాంటివేముండవు. స్టోరీకి క్లియర్‌గా ఎండ్ కార్డ్ వేశారు. ప్లాట్‌కొస్తే అన్య అనే ఒక న్యూస్ రిపోర్టర్ తన సొంత ఊరికొస్తది. ఆమె వచ్చిన తర్వాత నుంచి వరుసగా మర్డర్స్ జరుగుతుంటాయి. వాటిని డిటెక్టివ్ జాక్ ఇన్వెస్టిగేట్ చేస్తుంటాడు. ఈ మర్డర్స్ అన్నా వచ్చిన తర్వాతే ఎందుకు స్టార్ట్ అయ్యాయి? అనే పాయింటే మెయిన్ ప్లాట్‌గా ఉంటుంది. స్టార్టింగ్‌లో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ కొంచెం స్లోగా ఉంటాయి. సెటప్ కొంచెం టైం తీసుకున్నారు. కానీ నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ మాత్రం ఎంగేజింగ్‌గా ప్రాపర్ క్రైమ్ థ్రిల్లర్ టోన్‌లో ప్రొసీడ్ అవుతాయి. నాకైతే ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూసిన ఫీలొచ్చింది. ఎస్పెషల్లీ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫ్యామిలీ ఫ్రెండ్లీ సీరీస్ అయితే కాదు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమింగ్ అవుతుంది. 'తేరే ఇష్క్ మే' ఆనంద్ అల్రా తీసిన 'రాంజనా'కి సీక్వెల్. ఇదొక స్లో పేస్డ్, ఇంటెన్స్ లవ్ స్టోరీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే, ముక్తి అనే ఒక కాలేజ్ స్టూడెంట్ సైకాలజీలో పీహెచ్‌డీ చేస్తుంటుంది. తన థీసిస్‌లో అగ్రెసివ్ నేచర్ ఉన్న వాళ్ళని కూడా ప్రాపర్ గైడెన్స్‌తో డీసెంట్‌గా మార్చొచ్చనే కాన్సెప్ట్‌ని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంది. థీసిస్‌ని ఎవాల్యుయేట్ చేసే ప్రొఫెసర్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అడుగుతారు. దానికోసం ముక్తి శంకర్‌ని సెలెక్ట్ చేసుకుంటుంది. అక్కడి నుంచి స్టోరీ సీరియస్ టర్న్ తీసుకుంటుంది. శంకర్‌తో ఇంటరాక్షన్‌లో రిలేషన్‌షిప్ డీప్ అవుతుంది. కానీ సిట్యుయేషన్స్ వల్ల ఆ లవ్ ఇంటెన్స్ పెయిన్‌ఫుల్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతుంది. ముక్తి ప్రేమ కోసం శంకర్ ఎంత దూరం వెళ్ళాడు? ఆ జర్నీ శంకర్‌ని ఎలా చేంజ్ చేసిందనేది మెయిన్ ప్లాట్. మీకు స్లోగా బిల్డ్ అయ్యే ఎమోషనల్ డెప్త్ ఉన్న ఇంటెన్స్ లవ్ స్టోరీస్ నచ్చితే ఇది ట్రై చేయొచ్చు. ఈ మూవీకి మెయిన్ ప్లస్ అంటే ధనుష్, కృతి సనన్, ప్రకాష్ రాజ్ గారి పవర్‌ఫుల్ యాక్టింగ్ మరియు రెహమాన్ గారి సోల్‌ఫుల్ మ్యూజిక్. ఇవన్నీ కలిసి సినిమాని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తాయి. ఈ మూవీ డెఫినిట్‌గా ట్రై చేయొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో కూడా అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీలో క్యాస్ట్ పేరుతో విలేజర్స్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారనేది మెయిన్ ప్లాట్. క్యాస్ట్ ఫార్మాలిటీస్‌ని గౌరవిస్తూ ఉండే శివాజీ చనిపోతారు. ఆయన శవాన్ని పూడ్చడానికి వాళ్ళ క్యాస్ట్ వాళ్ళకి ప్లేస్ ఉండదు. ఆ టైంలో వాళ్ళు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటిని ఎలా సాల్వ్ చేసుకున్నారనేది మూవీలో చూపించారు. జనరల్లీ మూవీస్‌లో లాగే లోవర్ క్యాస్ట్ అబ్బాయి అప్పర్ క్యాస్ట్ అమ్మాయిని లవ్ చేయటం, వాటి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. మూవీ స్టార్టింగ్‌లో ఒక సీన్ చాలా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. డైరెక్టర్ రియల్‌గా జరిగింది పెట్టినట్టున్నారు. ఆ క్యాస్ట్ ఇష్యూ అండ్ ఆ డెడ్ బాడీ పూడ్చడానికి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ ఏంటి అనేది క్లైమాక్స్‌లో చూపించారు. చెప్పాలంటే ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతారు. మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. చూడకపోతే చూసేయండి. ఈ మూవీ ఒక సింపుల్ లవ్ స్టోరీ. ఎంత సింపుల్ అంటే 'జయం' మూవీ అంత సింపుల్ లవ్ స్టోరీ. ప్లాట్ ఏంటంటే హీరో ఒక అనాథ. హీరోయిన్ ఏమో డెమ్ అండ్ డెఫ్. వాళ్ళ సైలెంట్ లవ్ స్టోరీకి స్పీడ్ బ్రేకర్‌లా వుమనైజర్. సో, ఈ వుమనైజర్ నుండి తన గర్ల్ ఫ్రెండ్‌ని ఎలా కాపాడుకున్నాడనేది మోగ్లీ స్టోరీ. పర్ఫార్మన్స్ వైస్ అందరూ చేశారు. బండి సరోజ్ గారు స్టాండ్ ఔట్ అయ్యారు. అండ్ డైరెక్షన్ విషయంలో డిసప్పాయింట్ చేసిన హీరోయిన్‌కి, హీరోకి మధ్య డ్రామా బిల్డ్ చేయడంలో సందీప్ రాజ్ సక్సెస్ అయ్యారు. లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే వాళ్ళకి ఈ మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒక లుక్ ఎయండి. 'శంబాల' ఒక మిస్టికల్ హారర్ థ్రిల్లర్. ఇది సాయి కుమార్ గారి కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పొచ్చు. అసలు ప్లాట్ ఏంటంటే 1980లో ఆకాశం నుండి ఉల్క ఒక ఊర్లో పడుతుంది. పడిన దగ్గర నుండి ఆ ఊర్లో కొన్ని మార్పులు జరుగుతాయి. అయితే ప్రెజెంట్ పడిన చోటే పాస్ట్‌లో కొంతమంది చనిపోతారు. పాస్ట్‌లో చనిపోయిన వాళ్ళకి, ప్రెజెంట్‌లో చనిపోతున్న వాళ్ళకి మధ్య ఉన్న లింక్ మూవీలో చూపించారు. ఆ ఉల్క పడినప్పటి నుండి ఆవు పాలు కూడా బ్లడ్‌లా వస్తాయి. జనాల్లో మార్పులు స్టార్ట్ అవుతాయి. అయితే సాయి కుమార్ గారు వాళ్ళని ఎలా కాపాడారు? ఇవన్నీ చేస్తుందెవరు? అసలా ఉల్క అక్కడే ఎందుకు పడింది? అనేది సస్పెన్స్. మూవీకి స్టోరీయే మెయిన్. మిస్టరీ మూవీస్‌ని ఇష్టపడే వాళ్ళు ఈ మూవీని మిస్ అవ్వద్దు. మూవీ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. 'కలం కావల్' మూవీలో మమ్ముట్టి గారు సైకో కిల్లర్ రోల్‌లో పర్ఫార్మెన్స్ ఇరగదీశారు. ఈ ఏజ్‌లో ఆ టైప్ ఆఫ్ రోల్స్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. వరుసగా లేడీస్‌ని టార్గెట్ చేసే కిల్లర్‌గా స్టోరీ ప్రోగ్రెస్ అవుతుంది. స్టోరీ మాత్రం మనం ఆల్రెడీ చూసిన రొటీన్ టెంప్లేట్‌లా ఉంటుంది. సర్ప్రైజెస్ పెద్దగా ఉండవు. కానీ మమ్ముట్టి గారి పర్ఫార్మెన్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మూవీని క్యారీ చేసాయి. యాక్టింగ్ అండ్ మ్యూజిక్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ తెలుగులో కూడా ఉంది. ఇదొక స్పోర్ట్స్ డ్రామా. బయోపిక్. ఇది మార్కెర్ అనే రియల్ లైఫ్ ఫైటర్ జీవితం మీద ఆధారపడింది. సినిమాలో క్యారెక్టర్స్ రైజ్ అండ్ ఫాల్‌ని సెంట్రల్ థీమ్‌గా తీసుకొని టిపికల్ కమర్షియల్ ట్రీట్‌మెంట్ గాకుండా కంప్లీట్ డాక్యుమెంటరీ స్టైల్‌లో ప్రెజెంట్ చేశారు.
మూవీ కొంచెం స్లో పేస్డ్‌గా ఉంటుంది. కానీ అది ఇంటెన్షనల్. మార్క్ జీవితంలో జరిగిన హైస్ అండ్ లోస్‌ని రా అండ్ హానెస్ట్‌గా చూపించడానికి ట్రై చేశారు. స్టోరీ ఎక్కువ ఫైట్స్, గ్లామర్ మీద కాకుండా మార్క్ పర్సనల్ లైఫ్, స్ట్రగుల్స్, అడిక్షన్స్, ప్రెషర్ ఇవన్నీ ఎలా ఇంపాక్ట్ చేశాయనే యాంగిల్‌లో ఫోకస్ చేశారు. రాక్ కెరియర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మన్సెస్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా ఇది క్యారెక్టర్ స్టడీ లాగా ఉంటుంది. మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.